జగను అనేక మంది కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు కానీ నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్ల నుంచి లేదు కానీ కొంచెం కొంచెం ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ దఫా బడ్జెట్లో మాత్రం మంచి కేటాయింపులు జరిగినాయి. కాపులకి ఏకంగా 221 కోట్ల రూపాయలు, ఈబీసీలకి 59 కోట్లు, కమ్మకి 78 కోట్లు, రెడ్డికి 68 కోట్లు, క్షత్రియకి 12 కోట్లు, ఆర్యవైశ్యకి 30 కోట్లు, బ్రాహ్మణకి 20 కోట్ల రూపాయలు. ఇవి వాళ్ళకి లోన్స్ కింద ఇస్తారు. అంటే వాళ్ళ డైరెక్టర్ల జీతాలు, స్టాఫ్ జీతాలు, ఆ కార్పొరేషన్ల సిబ్బంది జీతాలతో పాటు ఇటు వీళ్ళకి. అయితే అప్పుడేదో 2000 కోట్ల రూపాయలు ఇట్లాంటిది గతంలో అన్నారు కాపులకి సంబంధించి క్రిందటిసారి. ఈ ట్రిప్ అట్లాంటి హామీ ఏమి ఇచ్చినట్లేరు. కాబట్టి ఇప్పుడు 200 కోట్లు ఉన్నోళ్ళందరిలో అత్యధికంగా కాపు కార్పొరేషన్కి అయితే 221 కోట్లు కేటాయిస్తూ ఉండటం అన్నటువంటిది ఒకంత మంచి పరిణామం. ఎంతో కొంత డబ్బులు కొంతమందికి వస్తాయి. ఓవరాల్గా 10,699 కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకి కేటాయిస్తే ఇందులో ఈ కార్పొరేషన్ల వారు ఇచ్చేటటువంటి డబ్బులు ఇదనమాట.